హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కోటప్పకొండ వెళ్తున్నాం షూట్కి. పోస్ట్ వెడ్డింగ్, ఆల్రెడీ వెడ్డింగ్ వాళ్ళది మేమే తీసాము. పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఒకటి ఉంది, కోటప్పకొండ వెళ్తాము. మార్నింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. 7:30 కల్లా క్లయింట్ లొకేషన్లో ఉండమని అన్నారు. దానికోసం ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి 2 hours జర్నీ పడుతుంది. దానివల్ల 5:30కే స్టార్ట్ అవ్వాల్సి వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చేసేసి మంగళగిరి గుంటూరు మధ్యలో ఉన్న కాజా టోల్ ప్లాజా. ఇది ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల కొంచెం అంత ఫ్రీగా కనబడుతుంది, కానీ కొంచెం డే టైం అయితే ట్రాఫిక్ బాగా ఎక్కువగానే ఉంటుంది. కొంచెం టైం కూడా టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ. మేము టిఫిన్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి ఫ్రెండ్స్, మేము వెళ్ళాల్సిన లొకేషన్కి ఒక 1/2 hour నియర్ బై ఉంటుంది. 6:30 అలా అయింది టైము. సరే, క్లయింట్ వచ్చే లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసి లొకేషన్కి వెళ్ళిపోవచ్చులే, నియర్ బై కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి ఆగాము. అది ఆల్రెడీ మేము లాస్ట్ టైం కోటప్పకొండ షూట్కి వెళ్ళేటప్పుడు ఒకసారి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. బెటర్గా ఉంది. ఆ ఏరియాలో నాకు తెలిసి కొంచెం బెటర్గా అనిపించింది బ్రేక్ఫాస్ట్ అయితే అది. అందుకనే మళ్ళీ సేమ్ అక్కడే ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం. కెమెరాని వింత వింతగా చూసి దాన్ని రకరకాలుగా పరిశీలిస్తున్న అతను మా ఫ్రెండ్ సునీల్, తన పేరు. బ్యాక్ సైడ్ చెక్ షర్ట్ వేసుకున్న అతను ఫ్రెండే, ఫోటోగ్రాఫర్. తను వచ్చేసి వీడియోగ్రాఫరు. ఆ రెడ్ షర్ట్ వేసుకున్న కుర్రాడు మా అల్లుడు. హెల్పింగ్ కోసం నేను తీసుకొచ్చాను. యాక్చువల్ చదువుకుంటున్నాడు, సండే కావటం వల్ల వాడికి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకని నేను కూడా వస్తానని చెప్తే హెల్పింగ్కి ఉంటాడు కదా, నేర్చుకుంటాడు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాము. ఇంకా ఫైనల్గా అయితే మేము రావాల్సిన లొకేషన్కి దగ్గరలో వచ్చాం. యాక్చువల్గా అది ఆ ఎదురుగా కనబడే కొండే కోటప్పకొండ. దానికి పై దాకా వెళ్తే లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది. మిడిల్లోనే పార్క్ లాగా ఒకటి ఉంటుంది. ఈ ఎంట్రన్స్లోంచి, ఇప్పుడు ఈ కనబడే ఆర్చ్ ఎంట్రన్స్లోంచి వెళ్తే బై వాక్ వెళ్తారు స్టెప్స్. ఇప్పుడు మేము లెఫ్ట్ తీసుకుంటే ఆ రోడ్ నుంచి డైరెక్ట్గా హిల్ పైకి రోడ్ ఉంటుంది వెహికల్స్కి. ఇది వచ్చేసి వెహికల్స్కి టోల్ ప్లాజా లాగనమాట. పైకి వెహికల్ పార్కింగ్కి 10 రూపీస్ ఫీజు బైక్ ఉంటుంది. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ముందు మేము టికెట్ తీసుకోవడం కోసం ఆగాము. ఇప్పుడు మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ హిల్ పైకి టెంపుల్ అని చెప్పాను కదా, శివ టెంపుల్. అక్కడ వరకు ఒక 6 kilometers ఆర్ 5 kilometers ఉంటుంది. మనం ఇప్పుడు షూట్కి వెళ్ళే లొకేషన్ వచ్చేసి మిడిల్లోనే అది పార్క్ లాగా ఉంటుంది. ఆ పార్క్లో అది ఎంట్రీ 500 ఏమో ఉంటుంది ఫర్ షూట్కి. ఆ పార్క్ లొకేషన్ వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటి అని అనేది మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫోటోగ్రాఫర్స్కి కొంచెం చాలా బెటర్గా అనిపిస్తుంది. బట్ లో బడ్జెట్లో కూడా అయిపోతుంది క్లయింట్కి. నేను ఆల్రెడీ ఒక 3-4 times షూట్ చేశాను అక్కడ. ఓన్లీ ఫొటోస్ వరకు అయితే ఓకే, కానీ సినిమాటిక్ వీడియోకి దానికి అని అంటే అంత బెటర్గా ఉండదు. బట్ కాకపోతే ఓన్లీ ఫొటోస్ వరకు అయితే మాత్రం లో బడ్జెట్ క్లయింట్కి, లేదా క్లయింట్ లో బడ్జెట్లో కావాలి అని అనుకునే క్లయింట్కి అయితే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. బెటర్గా వస్తుంది ఫుటేజ్ కూడా. నేను షూట్ చేసే వాటిలో మీకు తర్వాత ప్రీవియస్గా పెడతాను పోస్టెస్. కొన్ని లొకేషన్స్ ఉంటాయి, ఓన్లీ పార్క్లోనే అని కాదు, బయట కూడా మన ఈ పైకి వెళ్ళే దారిలో వచ్చే దారిలో కూడా కొన్ని హట్స్ లాగా వేసి ఉంటాయి. అలాంటి లొకేషన్స్ దగ్గర కూడా షూట్ చేసుకోవచ్చు. రోడ్ మీద కూడా కొన్ని బైక్తో, కార్తో ఇలా షూట్ చేసుకునే పిక్స్ కూడా మనం రోడ్ మీదే పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. అంత క్రౌడ్ ఏమి ఉండదు కాబట్టి మనకు కొంచెం రోడ్ మీద షూట్ చేసుకోవడానికి అవుతుంది. బెటర్గా ఉంటుంది అని అనిపించింది నాకైతే. మనం షూట్కి వెళ్ళే లొకేషన్ అయితే దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. బట్ కాకపోతే అక్కడికి వెళ్ళాక చూడాలి, క్లయింట్ వచ్చాడో రాలేదో చూసుకోవాలి. దేనికంటే మన ఫోటోగ్రాఫర్స్కి అలవాటే కదా, క్లయింట్ చెప్పిన టైంకి మనం వెళ్ళటం, ఆ టైంకి వాళ్ళు రాకపోవటం, అక్కడికి వెళ్ళాక మనం హవర్స్ వెయిట్ చేయడం. అంటే అందరూ క్లయింట్స్ అలా ఉంటారని నేను అనను, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. కానీ మన ఫోటోగ్రాఫర్స్కి అలవాటే కాబట్టి తప్పదు, వెయిట్ చేయాలి. క్లయింట్ని మనం ఏమనలేము, వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కాబట్టి వచ్చేసాం. యాక్చువల్గా ఇదే ఈ రైట్ సైడ్లో ఉన్నదే పార్క్. మనం వచ్చేసాం. ఆల్రెడీ క్లయింట్ వచ్చినట్లయితే ఏం కనబడట్లేదు. వెయిట్ చేద్దాం క్లయింట్ కోసం. ఎంతైంది గదిన టైము? 8:10 కరెక్ట్గా. 7ంటికి లొకేషన్కి వచ్చి వెయిట్ చేస్తుంటే 8:10 అయింది. క్లయింట్ రాలే ఇంకా. అది పరిస్థితి. బ్రో, నువ్వు అమ్మాయి ఎపిసోడ్ లెక్క రైట్.
కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఆ లైట్ దగ్గర చూడు కరెక్ట్గా. ఓకే రాడి బ్రో, నువ్వు ఇటువైపు నుంచి అమ్మాయి ఐ వైపు చూడాలి. ఇట్లా బెండ్ అవ్వద్దు అక్కడి నుంచి. రైట్, అంతే గుడ్, అంతే 1 more. రెడీ, కొంచెం బ్యాక్ పెట్టాము లైట్. రెడీ కొంచెం స్మైల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అయితే 35 లెన్స్ మీద తీసాను. ఇందాక మీరు చూసిన షార్ట్ వచ్చేసి ఇప్పుడు లెన్స్ చేంజ్ చేస్తున్నాను. 70-200 లెన్స్ వాడుతున్నాను. నువ్వు ఇటువైపు ఉంటారా, ఇక్కడ ఉండి చాలు. ఈ కార్నర్ ఉండు, అక్కడ ఉండు. కొంచెం బ్యాక్ రా, పైకి పట్టుకో లైట్. అన్న అమ్మాయి పట్టుకునిద్దానా? రైట్, అంతే. రెడీ, ఒకసారి మీ ఇద్దరు లుక్ చేసుకోండి. కొంచెం బ్యాక్ ఉంచురా, నీ హ్యాండ్ ఒకటి వెనక తీసుకోవట్లే, చాలు అంతే. రెడీ, వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు సేమ్ అదే డిస్టెన్స్లో నువ్వు కూడా వాక్ చేయాలి. రెడీ, ఇటు చూడండి, లుక్ వాక్ చేసుకుంటూ వచ్చేయండి. కొంచెం చిన్న చేయమ్మా, ఇంకా హెడ్ రైట్కి. గుడ్ బ్రో, హెడ్ కొంచెం ఇట్లా. గుడ్. మీ ఇద్దరు లుక్ చేసుకోండి ఒకసారి, స్మైల్తో, ఓపెన్ స్మైల్ ఉండాలి. ఇప్పుడు వరకు షూట్ చేసిన కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పేసి క్లయింట్కి డ్రెస్ చేంజింగ్ చెప్పేసి మేము వెయిట్ చేస్తా కూర్చొని ఉన్నాము. అలా చూస్తే ఆ బటర్ఫ్లైస్ అవి కొంచెం బాగున్నట్లు అనిపించింది. షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. క్లయింట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత పార్క్లోకి వెళ్ళి షూట్ చేసాము వేరే కాస్ట్యూమ్ మీద. మళ్ళీ తర్వాత ఆ కాస్ట్యూమ్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఆ జీన్స్ టీషర్ట్ మీద, కపుల్ టీషర్ట్స్ మీద తీసిన కొన్ని షార్ట్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే వాటిలన్నిటికీ BTS షూట్ చేయడానికి అవ్వలేదు. దానివల్ల నేను ఆ ఫుటేజ్ అంతా మీకు ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్క క్లిప్, 2-3 క్లిప్స్ అలాగా మీకు వీడియో క్లిప్ షూట్ చేసేటప్పుడు క్లిప్ లేకపోయినా దాని ఇమేజ్ నేను మీకు పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా కొన్ని ఇంకా నైట్ షాట్స్ కూడా తీయాల్సి ఉన్నాయి. ఎందుకు మేము స్టార్ట్ అయ్యాము అని అంటే, క్లయింట్తో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్ ఎవరో కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి అని ఇచ్చేశారు. దానివల్ల వాళ్ళని డ్రాప్ చేసి ఇంటి దగ్గరలో లొకేషన్లో ఏదో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఓన్లీ లైట్ షాట్సే కదా, ఇంటి దగ్గర తీసుకుందాంలే అని అన్నారని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పేసి ఇక రిటర్న్ అయితే అయ్యాం మొత్తం ప్యాక్ చేసుకొని. ఇందాక మీరు బైక్ మీద చూసిన ఆ రన్నింగ్ వీడియో అదంతా ఇదే లాస్ట్ షాట్. ఈ షాట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుటేజ్ అదంతా అది. ఆ పోస్ట్, ఆ ఫొటోస్ అవన్నీ చూసి మాత్రం దీనికన్నా ముందు షూట్ చేసినవి. అసలు ఇదైతే ఈ కుక్క అయితే మా దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలియదు. అది మాత్రం వదిలిపెట్టట్లేదు, షూట్ చేయనివ్వట్లేదు, మా వర్క్ మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు. అందుకని అలా దాన్ని పక్కకు నెట్టేసినా వెళ్ళిపోవట్లేదు కాబట్టి దాని మీద బేస్ చేసుకొని షూట్ చేశాను ఈ క్లిప్ అయితే. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, షూట్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకో కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇంటి దగ్గర తీసుకుందాము, వాళ్ళు వెళ్ళిపోవాలన్నారు, అర్జెంట్ అవుతుందని అని చెప్పేసి. దానివల్ల ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు షూట్ చేస్తున్నాము. ఈ లైట్ పెయింటింగ్ షార్ట్స్ కానీ, కొన్ని ఈ బ్యాక్ వాటర్ షార్ట్స్ కానీ, ఈ స్నో షార్ట్స్ కానీ కొన్ని తీసాము. క్లయింట్ ఏంటంటే వాళ్ళకి ఎలా వస్తుంది ఫుటేజ్ తెలియదు కాబట్టి వెయిట్ చేస్తున్నారు ఫుటేజ్ కోసం. కానీ ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూసారు ఎలా ఉందో. వాళ్ళ స్మైల్ చూసే మనం మార్నింగ్ నుంచి పడ్డ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. క్లయింట్ హ్యాపీ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫుటేజ్ అయితే మా బెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నాం. ఉన్న దాంట్లో మీరు చూసి మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే, బ్రో ఇలా కాదు ఇలా సో అండ్ సో అని మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.